వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా వ్యూవర్స్. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చింది. తృప్తి క్యాంటీన్ల పేరుతో మహిళలు ఏదైతే సెల్ఫ్ వెల్ఫేర్ గ్రూప్లో ఉంటారో ఆ మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు ఒక గ్రూప్ సభ్యులుగా ఏర్పడి తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసుకునేందుకు అయితే అవకాశాన్ని కల్పించారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో 4 మహిళలు కలిసి ఒక తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దాన్ని ఇవాళ ఇనాగ్రేట్ చేసుకుంటారు. అసలు ఈ తృప్తి క్యాంటీన్ ఎలా ఉంది, వారికి ఏ విధమైన సదుపాయం అవకాశాలు లభించే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సో ఈ తృప్తి క్యాంటీన్కి సంబంధించి మరిన్ని విషయాలను విజయవాడ నుంచి వచ్చిన ఈ సారా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సాయి గారు ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు వేస్తాం. సార్ నమస్తే, చెప్పండి. అసలు ఈ ప్రాజెక్ట్ వివరాలు ఏంటి, అసలు ఎలా అంటే ఒక మహిళ లేదంటే ఎవరైనా పెట్టుకోవాలంటే ఏంటి, ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? సార్, దీనికి వచ్చేసి క్యాంటీన్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఎస్హెచ్జి ఉమెన్ అయి ఉండాలి. ఈ ఎస్హెచ్జి ఉమెన్ ఒక్కళ్ళుగా కానీ నలుగురుగా కానీ గ్రూప్గా ఈ క్యాంటీన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వీళ్ళు క్యాంటీన్ని పెట్టాలి అని అనుకుంటే వీళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రుణ రూపంలో ఇది ఇస్తున్నారు. సో సిబిల్ స్కోర్ ఖచ్చితంగా 700 ఉండాలి. అట్లానే వీళ్ళు యాక్టివ్ ఎస్హెచ్జి గ్రూప్లో ఉండాలి. ఈ డీటెయిల్స్ తీసుకొని ఆధారు, పాన్ కార్డు, దాని ఈమెయిల్ ఐడి, ఫోటో అండ్ ఫోన్ నెంబర్తో పాటు స్థానికంగా ఉండే పీడీ ఆఫీస్కి వెళ్ళి పీడీ గారికి టీఎల్హెచ్ అని ఉంటారు డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే వీళ్ళకి లోన్ వస్తుందా రాదా అనేది చెక్ చేసుకొని ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది, మనకి గవర్నమెంట్ ప్లేసెస్లో ఎక్కడ ఫీజిబిలిటీ ఉంది, ఏ ప్లేసెస్లో పెడితే బిజినెస్ బాగా జరిగింది అనేది వీళ్ళైనా తీసుకోవచ్చు. లేదంటే మెప్మా టీం వాళ్ళైనా ఏదైతే ల్యాండ్ని సజెస్ట్ చేస్తారో ఆ ల్యాండ్లో వెళ్ళేసి మనకి ఫీజిబిలిటీ చెక్ చేసుకుంటారు. వన్స్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి బ్యాంక్ లోన్ మనం క్రియేట్ చేసి క్యాంటీన్ అనేది సెట్ చేస్తాం. సార్, ఇది క్యాంటీన్ వచ్చేసి కాస్ట్ 14,51,000 ఈ ప్రాజెక్ట్ కాస్ట్. దీంట్లో 75% వీళ్ళకి లోన్ రూపంలో ఇస్తున్నాం. 25% సారా ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిద్ది. 75% అంటే 10,88,000. 25% అంటే మాది 3,68,000. అంటే ఇందులో మళ్ళీ 14 లక్షలని మీరు చెప్పారు. ఆ సింగిల్ ఉమెన్ అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉన్న మహిళ అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, అంటే లోన్ రూపాన వస్తుంది కాబట్టి. అంటే ఇంక ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, 14 lakhs అలా బిలో ఏమన్నా అలా ఉన్నాయి? అట్లా ఏం లేదు సార్. స్టేట్ మొత్తం ఒకే కలర్లో ఒకే మోడల్లో ఉంటుంది క్యాంటీన్ అనేది. ఒకే మీరు ఫుడ్ తిన్నా కూడా ఫీల్ అండ్ హైజీన్ ఒకేలాగా ఉంటుంది. మన ఇప్పుడు ఇక్కడ ఎట్లా హైజీన్గా మనకు కనిపిస్తుందో స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా క్యాంటీన్ ఇదే మోడల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి దీంట్లో మనకి గౌరవ మిషన్ డైరెక్టర్ గారు పెట్టింది ఏంటంటే, ఒకవేళ ఎస్హెచ్జి మెంబరు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితికి వచ్చి లేదా ఏదైనా బిజినెస్ మోడల్ ఫెయిల్ అయింది అని అనుకుంటే మనకి CGTMSE స్కీమ్ అనేది దీన్ని పెట్టున్నారు. ఈ CGTMSE స్కీమ్ ఏం చేసిద్దంటే 75% వీళ్ళు లోన్ని క్లియర్ చేసుకుంటారు అండ్ 25% ఈ కంటైనర్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఒకవేళ బిజినెస్ జరగలేని పక్షంలో కూడా బ్యాంకర్ మీ ఇంటి మీదకి వచ్చేసి లోన్ కట్టండి మేము హెరాస్ చేయలేరు. దానితో పాటు ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా పెట్టున్నాం, 3,500 రూపాయలు. దీంట్లో ఏంటంటే ఈ క్యాంటీన్లో పొరపాటున ఏదైనా జరిగినా కూడా ఒక్క సభ్యులకి 2,50,000 మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. మనకి బిజినెస్ ఇక్కడ జరగలేదు అంటే ఇక్కడ మనకి కంటైనర్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఈ కంటైనర్ మోడల్ తీసుకొని వచ్చింది ఎందుకంటే ఇది టెంపరీ స్ట్రక్చర్. ఇక్కడ జరగకపోతే వేరే దగ్గర ఎక్కడైతే జరిగిద్దో యాస్టీస్గా కంటైనర్ని తీసుకెళ్ళి పెట్టేయచ్చు. మనం ముందుగానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, మెప్మా టీం వాళ్ళు వీళ్ళందరూ ఆ ప్లేస్లో మోస్ట్ ఫుట్ఫాల్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని ప్లేస్ ఇస్తాం కాబట్టి మనం పెట్టిన ప్రతి దగ్గర క్యాంటీన్ 100%గా సక్సెస్ అవుతుంది. సో అంటే ఇప్పుడు వైజాగ్లో ఫస్ట్ టైం దీన్ని ప్రారంభిస్తున్నారు అంటే ఏపీలో ప్రారంభించాక ఎలా ఉంది, వైజాగ్లో ప్రారంభించడానికి? సార్, మనకి ఫస్ట్ క్యాంటీన్ వచ్చేసి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ చేశారు. మినిస్టర్ నారాయణ గారు దాన్ని ఓపెనింగ్ చేశారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. విజయవాడలో వచ్చేసి పంజా సెంటర్ దగ్గర స్టార్ట్ చేశారు. ఇది 3వ క్యాంటీన్ స్టేట్లో. పంజా సెంటర్లో అయితే ఇప్పుడు దాకా టాప్ పర్ఫార్మర్గా నిలిచింది. మనకి టోటల్గా పర్ మంత్ నెట్ ఇన్కమ్ వచ్చేసి దానికి 9 లక్షలు వస్తుంది. గ్రాస్ ఇన్కమ్ 9 లక్షలు వస్తుంది. నెట్ వచ్చేసి 3 లక్షల దాకా వస్తుంది. అంటే ఒక్క సభ్యులకి 50,000 చిల్లర వస్తుంది. మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది 3వ క్యాంటీన్. సో విశాఖలో మరిన్ని ఈ తృప్తి క్యాంటీన్లు పెట్టే ఆలోచన ఉందా? ఆ ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? సార్, దీనికి ఇన్నే క్యాంటీన్లు పెట్టాలి అనేది టార్గెట్ ఏం లేదు సార్. ఇప్పుడు జనరల్గా ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చేది ఫుడ్ బిజినెస్. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అనేది ఫెయిల్యూర్ బిజినెస్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ తింటారు. కాకపోతే అది ఎక్కడ పెట్టాము, ఎలా టేస్ట్ ఇస్తున్నాము అనేది దీంట్లో మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్లో బెనిఫిట్ ఏంటంటే దీనికి ఎక్కడ మనకి రెంట్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే సోలార్ మోడల్కి వెళ్ళామంటే కరెంటు కూడా మనకు ఉండదు. మనకి ఫుడ్ బిజినెస్లో ఎక్కువ సింహభాగం తీసుకునేది ఏంటంటే రెంటల్
తీసుకుంటుంది, శాలరీస్ తీసుకుంటుంది. ఇక్కడ సభ్యులే వీళ్ళు ఫుడ్ వండుతున్నారు కాబట్టి మాస్టర్లు తీసుకొని రాకుండా శాలరీస్ కూడా వీళ్ళకి ఇబ్బంది ఉండదు. రెంటు, శాలరీస్, ఈ కరెంట్ని మనం ఆదా చేయగలిగామంటే, ఫుడ్ వేస్టేజ్ని ఆదా చేయగలిగామంటే మనకి బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. ఈ ఫుడ్ వేస్టేజ్ని మనం ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అంటే, మనం ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం. రోజు ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అనేది డంప్ అండ్ డ్యామేజ్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఈ డంప్ అండ్ డ్యామేజ్లో ఇంక్లూడ్ చేస్తే ఏ ఫుడ్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అట్లానే ఏ టైంలో ఏ ఫుడ్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ టైం వీకెండ్స్లో జనాలు ఎట్లా వస్తున్నారు, ఏది ఫుడ్ తీసుకుంటున్నారు అనేది మనకి సాఫ్ట్వేర్ చూపిస్తుంది. ఆ టైంలో మనం ఆ ఫుడ్ను ఉంచగలిగామంటే ఖచ్చితంగా మనకి బిజినెస్ అనేది సక్సెస్ అయింది. ఫుడ్ అనేది 24 గంటలు తినరు, ఆ పర్టికులర్ టైంలోనే తింటూ ఉంటారు. ఆ టయానికి మనం ఫుడ్ రెడీ చేయగలిగామంటే చాలు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ క్యాంటీన్ 24/7 ఆపరేటింగ్. దానికి సంబంధించిన ప్రతి పర్మిషన్ తీసుకుంటాం. 24 గంటలు ఈ క్యాంటీన్ ఆపరేట్ చేయొచ్చు. అంటే ఔత్సాహిక యువత దీన్ని పెట్టాలంటే వాడికి ఇలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ఏం లేదండి, దీంట్లో ఉండాల్సింది ఎస్హెచ్జి ఉమెన్. ఇది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కిందకి తీసుకున్నాం. దీన్ని P4 మోడల్ కిందకి వచ్చింది. ఇవి ఎవరైతే పెట్టాలనుకున్నారో వాళ్ళ ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు, ఆమె వచ్చేసి ఎస్హెచ్జి ఉమెన్, తను వాళ్ళ హస్బెండ్ కలిసి క్యాంటీన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఉండాల్సిన నియమాలు ఏంటంటే 700% సిబిల్ ఉండాలి, 700 సిబిల్ ఉండాలి, వాళ్ళు ఎస్హెచ్జిలో యాక్టివ్ అయి ఉండాలి, అంతే. మహిళలకి తృప్తి క్యాంటీన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారు ఏం చెప్తారు? మహిళలందరికీ కూడా ఈ ఎస్హెచ్ ఉమెన్స్ కోసం మంచి ఆలోచించి మంచి ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి బాగా చేసి జీవనోపాధిగా ఉపయోగపడేటట్టు మంచి చేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా మా ఎస్హెచ్జి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కానీ, వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ, మేయర్ కానీ ఈ తృప్తి క్యాంటీన్ పెట్టిన దాంట్లో బాగా హెల్ప్ చేశారు. మా ఎండి గారు, మా పీడీ మేడం గారు కూడా చాలా హెల్ప్ చేసి మాకు, అంటే మేము ఇది చేయగలమని ఒకనొక స్టేజ్లో భయపడ్డాము. ఇంత పెద్ద ప్రాజెక్టు మేము చేయగలం, మీరు చేస్తారని చెప్పి బ్యాంక్ లోన్ నుంచి దగ్గర ఉండి ఇప్పుడు క్యాంటీన్ ఓపెన్ చేసినంత వరకు మా వెన్నంటే ఉండి వీళ్ళు చాలా ప్రోత్సాహం ఇచ్చారండి. మా జీవీఎంసీ అధికారులు, మా ఏపీడీ మేడం అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకున్నాం. ఈరోజు పేద ప్రజలు కాళ్ళ మీద నిలబడి తక్కువ రేట్లకే అందించడంలో కూడా, అది క్వాలిటీ హోమ్ ఫుడ్. ఇప్పుడు బయట ఫుడ్లు తిన్న చాలామంది ఆరోగ్యం ఇదవుతుంది. ఇది మేము లేడీస్తో తయారు చేస్తాము, ఇంట్లో వండుకునేటట్టు ఇది తయారు చేసి మేమైతే అందించడం తక్కువ రేట్లకే ఇవ్వాలని కూడా, అంటే మాకు అద్దె లేదు, ఫ్రీగా ఇచ్చారు స్థలం కూడా. అలాగే అమౌంట్ కూడా బ్యాంకు వాళ్ళే రుణం ఇప్పించారు దగ్గరుండి. అన్నీ చేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మేము ఎంతమంది మహిళలు ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసింది 4 మహిళలు, 4 హెల్పర్, మొత్తం 8 మంది మహిళలు అయితే ఈ క్యాంటీన్ రన్ చేస్తున్నామండి. ఏం ఫుడ్ ప్రిపేర్ చేద్దాం? మేము ఇడ్లీ, వడ, దోశ, గారి, ఉప్మా అన్నీ ఆల్మోస్ట్ టిఫిన్ సెక్షన్స్ అన్నీ ఉంటాయండి. అలాగే మధ్యాహ్నం బిర్యానీ, నెక్స్ట్ మీల్స్, దద్దోజనం, పులిహోర. ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తారు. వాటర్ బాటిల్స్ కూడా చాలామంది వాటరు అన్నీ మొత్తం అన్నీ కూడా డైరీ ప్రొడక్ట్ అన్నీ కూడా సప్లై చేయడం అయితే జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వస్తారు, విజిటర్స్ కూడా వాటర్కి అవతల వెళ్తవలసి వస్తుంది. వాళ్ళకి కూడా అందుబాటులోని ధరల్లోనే మేము తక్కువ ధరకి అందిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? కనకమహాలక్ష్మి గుడికి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చోడవరం నుంచి వచ్చాం. కనకమహాలక్ష్మి గోల్కి వచ్చారా? కనకమహాలక్ష్మి గుడి గోల్కి వచ్చాం. అక్కడి నుంచి బీచ్కి వచ్చాం. బీచ్కి వచ్చేటప్పటికి ఇక్కడ క్యాంటీన్ ఉన్నది. వస్తే భోజనాలు అవి బాగానే ఉన్నాయి, లేడీస్ పెడుతున్నారు, ఫుడ్ బాగానే ఉంది. ఏమేమి తిన్నారు మీరు? మేము పులిహోర, ఉప్మా తిన్నాము, బాగానే ఉన్నాయి. ఎలా ఉంది? బాగున్నాయి, రేట్లు కూడా బాగానే ఉన్నాయి. సరే, అంటే ప్రత్యేకంగా ఇది మహిళలే తయారు చేసి అమ్ముతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఇంటికాడ ఫుడ్ లాగా ఉంది, ఇంటికాడ చేసుకున్న ఫుడ్ లాగా ఉంది. అలాగని టేస్టింగ్ సాల్ట్లు అవి ఏం చేయట్లేదు, మామూలు మేము ఇంటి దగ్గర తయారు చేసుకున్నట్టే బాగానే ఉంది. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. బయటికి ఎక్కడికి మీకు తేడా తెలిసిందా? తేడా తెలిసింది, బాగానే ఉంది. ఇంటి దగ్గర చేసుకున్నట్టే మేము తయారు చేసుకున్నట్టే ఉన్నది. రేట్లు కూడా బయటికి బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయండి. చెప్పండి, మీకు ఈ తృప్తి క్యాంటీన్ రావడం, మీరు ఇవాళ ఇనాగ్రేట్ చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది?
చాలా ఆనందంగా ఉంది. మన గవర్నమెంట్ ఏంటంటే లేడీస్ అన్నది అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేము 9 సభ్యులు అన్నది యూజ్ చేసుకున్నాం. అలాగే ప్రతి మహిళ కూడా యూజ్ చేసుకోవాలని, గవర్నమెంట్ ఇచ్చే అవకాశాన్ని అందరూ వాడుకోవాలి, అందరూ అంచెలంచెలుగా ఎదగాలని మేము ఆశిస్తూ మీ 9 సభ్యులు అయితే ఎంతో కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సింది కూడా ఉంది. ఇంకా సక్సెస్ అన్నది మేము చూడాలి అని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే మన ఎమ్మెల్యే గారు అనేది మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడుకి అతను ఎంతో అభినందించాల్సిన విషయం అయితే ఇక్కడ జరగాల్సి ఉంది. కానీ మనకు అంత అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా మనం ఎమ్మెల్యే గారితో పిలిపించుకొని, మన మేయర్ గారితో పిలిపించుకొని, మన పెద్దలు కూడా మనకి చాలామంది రావడం అనేది జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి చాలా వందనాలు మనం తెలియజేసుకుంటున్నాము. సో మీరు చెప్పండి, ఇక్కడికి ఇది వైజాగ్ బీచ్ రోడ్ అంటే చాలా పర్యాటక ప్రదేశం, డిఫరెంట్ ప్లేసుల నుంచి వస్తుంటారు. సో మీరు వాళ్ళని ఆకట్టుకోవడానికి ఏమేమి ఇక్కడ వంటకాలు ఏర్పాటు చేస్తారు? మేము ఉదయం అయితే టిఫిన్ పెడుతున్నామండి. టిఫిన్ ఇడ్లీ, పూరి, ఆ తర్వాత దోశ. అంటే దోశలో కూడా 3-4 రకాలు మిల్లెట్స్ అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాము. ఆ తర్వాత ఇంకా వడ అన్నీ కూడా మేము చేస్తున్నాము. అలాగే మధ్యాహ్నం నుంచి వచ్చేసి బిర్యానీ, స్టార్టర్సు, మళ్ళీ నూడిల్స్ అన్నీ, అంటే ఇక్కడ ఏ అయితే అందరూ ఇష్టంగా తింటారో అవన్నీ రెడీ చేసి మేము మా చేతులతో మేమే చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు మహిళలుగా ఒక పొదుపు సంఘాల్లో లేదా సెల్ఫ్ వెల్ఫేర్ గ్రూప్లో డబ్బులు దాచుకొని ఒక ఇంటిని, ఒక మీ ఖర్చుల్ని మీరు అంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. మీకు ఒక బిజినెస్ అంటే మహిళగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఫస్ట్ మాకు మేడం చెప్పారు, కొల్లు సింహాచలం గారు చెప్పారు, ఇలాంటి అవకాశం ఉంది, మీరు చేస్తారా అని. మేము చేస్తామని ముందుకు వచ్చాము. ఇప్పుడు దగ్గరికి 6 నెలలు బట్టి నుంచి మేము బ్యాంకులకి అది వెళ్ళడం కాదు, జీవీఎంసీ పర్మిషన్ కానీ తీసుకొని ఇదంతా ఫస్ట్ మెట్ ఎక్కడానికి ఈ రోజు అయ్యిందండి మాకు. ఇంకా ముందుకు ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేయాలని కోరుకుంటున్నాను. సో మహిళలంతా కూడా ఏదైతే ఈ తృప్తి క్యాంటీన్లు ఉన్నాయో రాష్ట్రంలో ఇది 4వది. సో ఇప్పటికే మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. కేవలం మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడుతూ తాము కూడా వ్యాపారంలో అన్ని రంగాల్లో ముందుంటాం, అలాగే వ్యాపార రంగంలో కూడా అగ్రశ్రేణిలో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మెప్మా జీవీఎంసీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ బీచ్ రోడ్లో వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేందుకైతే వీరంతా కూడా డిఫరెంట్ వంటకాలను వీరి చేతులతోనే స్వహస్తాలతో తయారు చేసి ఇక్కడ అమ్మకానికైతే ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించి విశాఖలో కూడా ఇప్పటికే మరిన్ని ప్రాంతాల్లో కూడా పెట్టేందుకైతే సిద్ధంగా ఉన్నామని ఈ ఎవరైతే ఇది నిర్వాహకులు ఉన్నారో వారు కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహిళలకు సంబంధించి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొదుపు సంఘాల్లో ఉండే మహిళలంతా కూడా తమ ఒక గ్రూప్గా ఏర్పడి ఇలాంటి క్యాంటీన్లు పెట్టుకున్నట్లయితే తమ కళ్ళపై తాము నిలబడేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ బీచ్ రోడ్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.